మన తెలుగోళ్ళు ఎక్కువగా ఇష్టపడేది చారులు, రసాలు. ఎందుకంటే ఈజీగా అయిపోతుంది. టేస్ట్ బాగోదంటే సూపర్‌గా ఉంటది. చల్ల మిరపకాయలు, వడియాలు వేపేసి పక్కన పెట్టేసామనుకో, ఆ పూట అలా వెళ్ళిపోతది. తినడానికి కూడా చక్కగా భలే ఉంటది. బాడీ అంతా కూలింగ్ అవుతది. అంత బావుంటాయి. రకరకాల చారులు, రసాలు పెడుతూ ఉంటాం కదా! అందులోని ది బెస్ట్ అనమాట ఈరోజు నేను చేసింది ములక్కాడ రసం. ములక్కాడ పప్పులో వేసుకున్న, సాంబార్లో వేసుకున్న ఎంత బాగుంటుంది. అదే డైరెక్ట్గా రసం పెట్టుకున్నాం అనుకో ఇంకా అద్భుతంగా ఉంటుంది. సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. తప్పకుండా ట్రై చేయండి. ఈ ములక్కాడలో మన పెరట్లో వస్తాము, కాకపోతే వీడియో మిస్ అయింది. ఒక 4 తీసుకున్నాము. వీటి పైన పొట్టు ఉంది కదా, అది తీసేసినా ఓకే, తీయకపోయినా కూడా పర్లేదు. ఎలా అయినా కోసుకోవచ్చు, ఎందుకంటే అది మనం యూజ్ చేయము. సాధారణంగా ములక్కాయలు వండేటప్పుడు మనం నమిలి తినాలి. జనాలు ఏంటంటే దాంట్లో ఉన్న గుజ్జు తీసుకుని ఆ పైన ఉన్న తొక్క పడేస్తూ ఉంటారు. అలా కాదు, దీన్ని కంప్లీట్గా నమిలి తింటేనే దాని బెనిఫిట్స్ అనమాట. ములం చెట్టు ప్రతిదీ హెల్త్కి చాలా మంచిది. చక్కగా ముక్కల కింద కోసుకున్నాం కదా, వీటిని ఒకసారి వాష్ చేసుకుని, మందులేం కొట్టం కాబట్టి పర్లేదు, మామూలుగా ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ మట్టి దాకా యూజ్ చేస్తున్నాము, మీకు ఏది ఉంటే అది. ఇప్పుడు అల్యూమినియం మ్యాక్సిమం ఉంటాయి కాబట్టి ఇంకా అందులోనే ముక్కలన్నీ అందులో వేసుకుని, ఒక 4 టమాటాలు, కొలత అంతా ఇంతని ఏమి లేదు, కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా పర్లేదు. ములక్కాడ ఫ్లేవర్ మాత్రమే ఉంటుంది దీనికి, మనం టమాటాలు వేసినా కూడా. ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కదా. లేదు మీకు ఇంకా ఈజీగా అయిపోవాలి, ఏ మార్నింగ్ టైంలో చేస్తున్నారనుకో, అప్పుడు కుక్కర్కి వేసారంటే ఒక 3 విజిల్స్ చాలు, హై ఫ్లేమ్లో పెట్టుకుని. కానీ నిజం చెప్పాలంటే కుక్కర్లో పెడితే అంత టేస్ట్ ఉండదు, దాకలో పెట్టి ఉడికించుకోవాలి. ఎప్పుడన్నా తప్పదా అనుకుంటే తప్పించి, ఫాస్ట్గానే ఉడికిపోతాయి. ఇవన్నీ ఉడికించిన తర్వాత పిప్పి తీసి పడేసేస్తాం. ఇంక ఇందులో ఏమేమి అసలు ఉప్పు గట్రా తర్వాత మనం యాడ్ చేస్తాం. అవన్నీ పులుపు కావాలి కదా, మంచి పుల్లగా ఉన్న చింతపండు ఒక నిమ్మకాయ సైజు, 4 ములక్కాలుగా ఒక నిమ్మకాయ సైజు తీసుకుంటాం. నానబెట్టి పెట్టేసాను పక్కన. కట్టెల పొయ్యి కాబట్టి హై ఫ్లేమ్ ఉంటుంది, అందుకని ఒక 15 మినిట్స్ పట్టింది ఉడకడానికి. ఇలా చేత్తో నొక్కి చూస్తే తెలిసిపోతుంది. చూసారు కదా, మెత్తగా అయిపోయింది. ఆ తర్వాత దీన్ని ఒక దాకలో తీసుకుని మ్యాషర్ తోటి, లేకపోతే పప్పు గుత్తున్నా సరే, గట్టిగా మెదపుకోవాలి. అవన్నీ మెత్తగా చేసి అందులో గుజ్జంతా బయటికి తీసేయాలి. ఇవేమీ మనం తినం. మీకు తెలుసా, ములక్కాయ కూర కానీ లేకపోతే ములక్కాడతో ఏం చేసినా కూడా ఏం చేస్తాము, గుజ్జు తీసి తినేసి ఆ తొక్క వాడేస్తాం. అందులోనే ఉంటాయి ఎక్కువ బెనిఫిట్స్. దానికోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. చూసారా, ఇలా మెత్తగా మెదిపేస్తే అందులో మొత్తం పిప్పంతా వేరైపోతుంది. ఇలా అయితే ఈజీ కదా. ములక్కాళ్ళు అనుకో ఒక 2-3 తింటాము, ఆ తర్వాత నోరు కొట్టుకుపోతుంది, తినడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇలా రసం అనుకో ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు. ఈ రసం ఈజీగా పెట్టుకోవచ్చు. ఐడియా కూడా సూపర్గా ఉంది కదా. చక్కగా హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. దీన్ని అంతా ఇలా మెదిపేసిన తర్వాత ఇలా వడకట్టుకోవాలి. చేత్తో కూడా పిండుకోవచ్చు కుదిరితేని. నేను వీడియో కోసమని ఇలా చూపిస్తాను. ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కదా. ఇది మనకు మిగిలిన రసం, ఎందుకంటే చాలాసేపు మరుగుతుంది కదా, ఎంత వాటర్ వేసామో అంత రాదు మనకి. కావాలంటే ఇప్పుడు వాటర్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకోమన్నాను కదా అని లీటర్లు యాడ్ చేసుకోకూడదు. మరి ఒక గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోద్ది. అందులో పసుపు యాడ్ చేశాను. నేనైతే వాటర్ ఏం కలపలేదు, ఇంకా సరిపోద్ది. దీనికి ఒక మంచి ఎక్స్ట్రా ఫ్లేవర్, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ రోట్లో కచ్చపచ్చిగా దంచుకోవాలి. రోట్లో మాత్రమే దంచుకోవాలి, మిక్సీ వేయకూడదు.
రోట్లో దంచేవి, పొయ్యి మీద వండుకునేవి ఇవి ఒక అద్భుతమైన రుచులు ఉంటాయి వీటికి. అందుకే నేను పర్టికులర్గా చెప్తూ ఉంటాను. చిన్న రోలు ఉందనుకో అందులో దంచుకోవచ్చు. మరీ పేస్ట్లా చేయకూడదే, కొంచెం కచ్చపచ్చగా దంచుకుంటే చాలు. ఇది చారులో వేసుకుని తగినంత ఉప్పుగళ్ళు వేసుకుని, సాల్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పుగళ్ళు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. పొయ్యి మీద పెట్టి ఆల్రెడీ మరిగిపోయింది కదా బాగాని, ఇప్పుడు ఏదైతే మసాలా వేసామో దాని ఫ్లేవర్ కోసం ఒక 5 నిమిషాలు మరిగిందే చాలు. మరిగిపోయింది, తాలింపు పెట్టుకోవడమే. ఒక దాకా పెట్టేసుకున్నాము, నువ్వుల నూనె వేసాము, అది కాగిన తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా ఇంగువ, ఈ తాలింపు సరుకులన్నీ ఒకదాని వెంబడి ఒకటి వేసుకుని గలగలలాడేదాకా ఫ్రై చేసుకోవాలి. అంటే ఇంకా కొంచెం సేపట్లో మాడిపోతాయి అనిపించుకుని తాలింపు పెట్టుకోవాలి. ఇదే కాదు, ఏ చారైనా లేకపోతే ఎలాంటి కర్రీస్ అయినా కూడా ఇలాగే చేయాలి. అప్పుడు మంచి సువాసన వస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. సగమే ఫ్రై చేస్తే అంత బాగోదు. తాలింపు పెట్టేసిన తర్వాత 1 నిమిషం ఉంచి దించేయడమే. అంత బాగుందిగా చూడడానికి, మంచి కలర్ఫుల్గా. దీన్ని ఇలాగే గ్లాసులో పోసి తాగేయచ్చు, అంత మంచి ఫ్లేవర్ ఉంటుంది దీనికి. నేను రైస్లో వేసి తిన్నాను. ఇంట్లో మనం చారులు రసాలు పెట్టుకున్నప్పుడు ఏం చేస్తాం, వడియాలు, చల్లమిరపకాయలు, లేదంటే ఆమ్లెట్, అలాగే దీనికి కూడా వేసుకోవచ్చు. నేనైతే అవేమీ చేయలేదు కానీ ఉట్టిగానే తినేసా. ములక్కాడ ఫ్లేవర్ అద్దరిపోద్ది. ములక్కాడలో ఇలా డైరెక్ట్ రసం పెట్టుకోవడం ద్వారా మంచి హెల్త్ బెనిఫిట్స్. అంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం కదా దాన్ని, అందుకని తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందని. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా అద్దరిపోద్ది. ఇంకా ఓల్డ్ రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, బెల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి.